ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలలో కానీ ఇంటెలిజెన్షియా పీపుల్లో కానీ ఒక ఎంప్లాయీస్ వర్గంలో కానీ రైతులలో కానీ కంటిన్యూస్గా ఒక డిబేట్ అయితే జరుగుతూ వస్తుంది. ఇంక్లూడింగ్ కొంతమంది పెద్ద పెద్ద మేధావులను చెప్పుకోబడుతున్న యూట్యూబర్స్తో సహా. ఆ డిబేట్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 2019 to 24 ఏం చేశారు, 2014 to 19 చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈరోజు దాకా ఏం చేశారు. ఒక కంటిన్యూస్ డిబేట్ అనేది ఆంధ్రప్రదేశ్ సమాజంలో జరుగుతుంది. ఒక చాలా పేరున్న, నేను కూడా చాలా గౌరవించే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఒక పెద్ద మనిషి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అమరావతిని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి అని కంటిన్యూస్గా మాట్లాడడం జరిగింది. నేను కూడా వింటున్నాను, చాలామంది ఆయన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తూ ఉన్నారు. నేను కూడా ఆయన సబ్స్క్రైబరే. ఐ ఆల్సో ఫాలో హిస్ వీడియోస్ రెగ్యులర్లీ. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ టెక్నికాలిటీస్. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని నాశనం చేశారా, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పైకి లేపారా అని పక్కన పెడితే, టు మై నాలెడ్జ్, టు మై ఎక్స్టెంట్, ఈ విషయంలో ఐఎమ్ అగెయిన్స్ట్ బిల్డింగ్ ఎ సిటీ ఆర్టిఫిషియల్. న్యాచురల్గా ఆర్గానికల్గా ఎదుగుతున్న ఒక విషయానికి కొద్దిగా బూస్ట్ ఇస్తే దాన్ని ఉన్నతమైన పొజిషన్లో ఉంచగలుగుతామేమో కానీ అన్యాచురల్గా ఒక వ్యవస్థను మనం సృష్టించలేము. దానికి అది మీరు ఎంతమంది ఎన్ని మాట్లాడినా అమరావతి రాష్ట్ర రాజధానిగా దాన్ని కన్స్ట్రక్షన్ అనేది అది లాంగ్ రన్లో నేను చెప్తున్నాను, స్టేట్ రిసోర్సెస్ని డ్రైన్ చేయటం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ అమరావతి, 2019 to 24 జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 2024 టు ఈ రోజు దాకా నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి కొన్ని పట్టికలు, టేబుల్స్ చూపించి, ఓకే జగన్మోహన్ రెడ్డి ఈ డ్యామేజ్ చేశాడు, నేను ఇలా చేశాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ఇంజన్ పరిగెడుతూ ఉంది, సో ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేట్ చాలా చాలా బెటర్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ టైం కన్నా, ఈరోజు చాలా బాగుంది అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, 2024లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 24-25 ఫస్ట్ హాఫ్ తీసుకుంటే, 25-26 ఫస్ట్ హాఫ్ అంటే 2024వ సంవత్సరం 25వ సంవత్సరంలో ఫస్ట్ క్వార్టర్ తీసుకొని, అలాగే 2025-26వ సంవత్సరంలో ఫస్ట్ క్వార్టర్ తీసుకొని కంపేర్ చేయడం జరిగింది. 2024-25 ఫస్ట్ క్వార్టర్లో 9.89% గ్రోత్ రేట్ రికార్డ్ చేశారని, అలాగే ఈ సంవత్సరం 2025-26 ఫస్ట్ క్వార్టర్లో 10.91% గ్రోత్ రేట్ని రికార్డ్ చేశాము. అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి 10.40%. అంటే మన రాష్ట్ర సంపద పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు 10-11% పెరిగింది. సంపద పెరిగింది, మన ఇంట్లో మన కుటుంబంలో సంపద పెరిగింది అంటే ఎలా పెరుగుతుంది? మనం ఎక్కడ దొంగతనం అయితే చేసుకొని రాం కదా, మనకు రావాల్సిన జీతాలు పెరగాలి, మనకు రావాల్సిన ఇన్కమ్ పెరగాలి, మనకు ఎక్కడెక్కడి నుంచి అది ఇన్కమ్ సోర్స్ ఉందో అవన్నీ పెరిగినప్పుడు మన సంపద కూడా పెరుగుతుంది. సరే, ఇన్కమ్ చూద్దామని చెప్పి ఆంధ్రప్రదేశ్కి సహజంగా వచ్చే ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే స్టేట్ ట్యాక్స్లు ఉంటాయి. అంటే స్టేట్ జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్ తీసుకున్నాం. గత సంవత్సరానికి 2024-25 నుంచి 2025-26 ఫస్ట్ క్వార్టర్ కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఎస్టీ 4.35% మాత్రమే పెరిగింది. అండ్ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ సేల్స్ ట్యాక్స్ పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం -2.80%. అంటే దాదాపు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో తీసుకుంటే 2.58%. మన ఆదాయమేమో 2.58% పెరిగితే సంపద మాత్రం 11% పెరిగింది. చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి, ఆదాయం 2.58% పెరిగితే సంపద 11% ఎలా పెరిగింది? చంద్రబాబు నాయుడు గారు, మీరు విజనరీగా, అలాగే మీ కొడుకు నారా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన ఒక MBA గ్రాడ్యుయేట్గా ఖచ్చితంగా ఈ మిస్ మ్యాచ్ని ఆంధ్రప్రదేశ్ సమాజానికి మీరు బాధ్యతగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ 2024-25తో పోలిస్తే 2025-26కు కేవలం 5.10% మాత్రమే పెరిగింది.
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ని మనం డీసెంట్రలైజ్ చేసేసాం, ప్రైవేట్ ప్లేయర్స్కి ఇచ్చేసాం. మార్కెట్ ప్రైజెస్లోనే లిక్కర్ పర్ఫామ్ చేస్తుంది. ధరలు ప్రభుత్వం నియంత్రించినప్పటికీ లిక్కర్ అవుట్లెట్స్ అనేవి గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిక్కర్ ప్రైజెస్ కూడా సేమ్ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తున్నారు. ఇంత లిక్కర్ సేల్ జరుగుతున్నప్పుడు కేవలం 5.10% మాత్రమే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ మన ఆంధ్రప్రదేశ్లో పెరగడానికి గల కారణాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సవివరంగా ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇకపోతే మూడవ విషయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే వైద్యశాలలను కట్టడానికి, స్కూల్స్ని కట్టడానికి, గవర్నమెంట్ మెషినరీని బిల్డ్ చేయడానికి, శాశ్వతమైన భవనాలను, శాశ్వతమైన వ్యవస్థలను నిర్మించడానికి, వాటిని మెయింటైన్ చేయడానికి చేయాల్సిన ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో గతంతో పోలిస్తే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి -16%. అంటే దేర్ ఈస్ ఎ డ్రాస్టిక్ డిక్లైన్ ఇన్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వెన్ కంపేర్డ్ టు ద లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ టు ద దిస్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్. చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంత డ్రాస్టిక్గా తగ్గడానికి గల కారణం కూడా మీరు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఫండ్స్, రిసోర్సెస్ మొత్తం కేవలం అమరావతిలో మాత్రమే ఇన్వెస్ట్ చేయబడుతున్నాయా? ఇతర ప్రాంతాలలో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎందుకు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిక్లైన్ ట్రెండ్లో పోతుందో ప్రజలకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అతిపెద్ద నింద వైఎస్ఆర్సీపీ కంటిన్యూస్గా ఎదుర్కొన్నది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం వెల్ఫేర్, కేవలం సంక్షేమం మాత్రమే చూసుకుంటూ అభివృద్ధిని చేయలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఇది ఒక అతిపెద్ద నింద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద వేయడం జరిగింది. 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాడ్ అయిన GSVA అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ కంపేర్ టు 2019 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో GSVA కంపేర్ చేస్తే అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పర్సంటేజ్ ఎంత పెరిగింది అని చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8.97% పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 11.14%. అంటే 2014 to 19 8.97% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే 2019 to 24 total value added in the form of investments was 11.14%. కాకపోతే చాలా కన్వీనియంట్గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ని చెప్పుకోవటానికి కానీ వాటి గురించి వివరించడానికి కానీ ఈ పర్టికులర్ వ్యవస్థలకు, ఈ పర్టికులర్ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకు టైం లేకుండా పోయింది. ఇక చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ మీద వేసిన మరొక పెద్ద బండ ఏంటి అంటే పవర్ సెక్టార్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విపరీతంగా పవర్ సెక్టార్కి అప్పులు పడిపోయాము, లయబిలిటీస్ పెరిగిపోయాయి, అప్పులు దాదాపు 1,00,000 కోట్లకు వెళ్ళిపోయాయి పవర్ సెక్టర్ అప్పులు అని. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన నాటికి దాదాపు 30,000 కోట్లు పవర్ సెక్టార్కి మనం లయబిలిటీస్ ఉన్నాం. ఆయన దిగిపోయే నాటికి అది 86,000 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 56,600 కోట్ల రూపాయలు. అంటే ఫ్రమ్ 30,000 నుంచి 86,000 కోట్ల కంటే 23.88% పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 దాకా ఇది 86,000 కోట్ల నుండి 1,22,000 కోట్లకు పెరగడం జరిగింది, విచ్ అమౌంట్స్ టు 7.28%. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దిగిపోయే నాటికి పవర్ సెక్టర్ లయబిలిటీస్ దాదాపు 24% పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దిగిపోయే నాటికి పవర్ సెక్టర్ లయబిలిటీస్ కేవలం 7% పెరగడం జరిగింది. అంటే అప్పు శాతాన్ని తగ్గిస్తూ వచ్చి ఎఫిషియన్సీ శాతాన్ని పెంచుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే చక్కటి మీడియా బలం, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక్కడంటే ఒక్కడు కూడా ఎఫెక్టివ్గా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ని, జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ని తీసుకెళ్ళటానికి చేత కాక ఇవాళ మనం న్యూస్ చూస్తున్నాం. బోరుగడ్డ అనిల్ అనేవాడిని వైఎస్ఆర్సీపీ రిజెక్ట్ చేస్తుంది, అంటే వాడిని డిజోన్ చేసుకుంటుంది. ఈ పని ఎప్పుడు చేసి ఉండాలి, ఎప్పుడు చేస్తున్నారు? ఒక శ్రీరెడ్డి, ఒక బోరుగడ్డ అనిల్
ఇటువంటి వారిని డిజోన్ చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంత టైం ఎందుకు పట్టింది? ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారే చూసుకోవాల్సిన పని లేదు. There are few people who are responsible in the YSRCP party, who are managing the ethical department, who are managing the disciplinary committees. వాళ్లకు ఇటువంటి వాళ్లను డిజోన్ చేసుకోవడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? ఎంత మంచి చేసినా కూడా, ఎంత రాష్ట్రం మీద ఎంత భారాన్ని తగ్గించినా కూడా కేవలం బూతులు మాట్లాడే వాళ్ళ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఒక పార్టీ మీద పడటం అనేది, పడుతుందని తెలిసినా కూడా వాళ్ళని డిజోన్ చేసుకోలేకపోవడం అనేది అసమర్థత, నిర్లక్ష్యమా, చేతకానితనమా, లేకపోతే తాత్సారమా? అధికారికంగా స్పోక్స్ పర్సన్గా ఒకడు అర్నబ్ గోస్వామి షోలో కూర్చొని నారా లోకేష్ని ప్రసన్నం చేసుకోవడానికి మాట్లాడితే అతను మాట్లాడింది తప్పు అని తెలిసి అతను డిజోన్ చేసుకునే స్టేజ్కి వచ్చారు. దీపక్ రెడ్డి అనే వ్యక్తి వల్ల దేశవ్యాప్తంగా నారా లోకేష్కి చెడ్డ పేరు వస్తుంది అని వాళ్ళు అనిపిస్తే దీపక్ రెడ్డిని డిజోన్ చేసుకోవడానికి కూడా ఏమాత్రం తగ్గట్లేదు, వెనకాడట్లేదు. అటువంటిది ఒకడు మన పార్టీకి లయబిలిటీగా ఉండి వాడు మాట్లాడుతున్న చెడ్డ మాటలు మన పార్టీ నెత్తిన పడి మన పార్టీ చేసిన మంచి పనిని జనంలోకి తీసుకెళ్ళలేకపోతుంది అని తెలిసినా కూడా వాడిని ఎంటర్టైన్ చేస్తూ ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించిన పార్టీ నాయకుల వల్ల కాదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఇంత ఘోరమైన ఓటమి చవి చూడటం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో అడిగిన ఏ ప్రశ్నలకు కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానాలు చెప్పరు. ఎందుకు అంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఏదో ర్యాండమ్గా ఎక్కడి నుంచో పీక్కొచ్చి మాట్లాడుతున్న మాటలు కాదు. కేవలం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకున్న డేటా గురించి మాట్లాడుతున్నాం. అన్నిటికన్నా మరొక అతిపెద్ద విషయం ఏంటంటే 2014 to 19 దాకా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ నేషనల్ జీడిపిలో ఎంత కాంట్రిబ్యూట్ చేసిందంటే 4.45%. వెరాజ్ 2019 to 24 ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటెడ్ 4.784%. అంటే మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కూడా ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఎకానమీకి 4.75% దాకా కాంట్రిబ్యూట్ చేసింది. అన్నీ బాగున్న కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4.45% కాంట్రిబ్యూట్ చేసింది. ఇక్కడ నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు చాలా వెల్ పర్ఫామ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు పర్ఫామ్ చేయలేదు అనేది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చెప్పడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? జగన్మోహన్ రెడ్డి గారికి బయటికి వచ్చి ఈ లెక్కలు ఈరోజు చెప్పడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? ప్రజల మీద నమ్మకంతో మీరు చెప్పలేదా? లేదా ప్రజలు అర్థం చేసుకుంటారులే అనుకుని చెప్పలేదా? లేదా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుని చెప్పలేదా? పెద్ద పెద్ద నాయకుల్నే మడత పెట్టి మూల కూర్చోబెట్టిన సమాజం ఇది. నన్ను అర్థం చేసుకుంటారు, నేను ప్రజలకు మంచి చేశాను, కళ్ళ ముందర కనపడుతుంది కదా అని అనుకుంటే ఈరోజు 11 సీట్లకు పరిమితం అవ్వాల్సి వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఫైనల్లీ మన వర్డిక్ట్ ఏంటంటే ఏ నాయకుడైనా సరే తాను చేసింది చెప్పాలి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పిహెచ్డి 10 సార్లు చేశారు. చేసినా చెయ్యకపోయినా జనాలకు చెప్తూ ఉండాలి. ఈ విషయంలో మాస్టర్ పిహెచ్డి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న వ్యక్తి నారా లోకేష్. కానీ సోషల్ మీడియాలో మాత్రం నారా లోకేష్ లేస్తే మాస్, కూర్చుంటే మాస్ అన్న వీడియోలు చూసి నా కళ్ళు 2 సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాయి. కాకపోతే ఈ సంపద అంతా ఆంధ్రప్రదేశ్కే రావాలని, ఒక ప్రాంతానికే వెళ్ళిపోకూడదని, అందరికీ సమానంగా పంచబడాలని, రాష్ట్రం నిజంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ